వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కొత్తపేట మండలం పల్లివెలలో వెలసిన ఉమా కొప్పేశ్వర స్వామిని మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామికి అభిషేకం చేయించారు. అనంతరం మంత్రి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంత్రికి పండితులు వేదాశీర్వచనాలు అందజేసి స్వామి ప్రసాదం ఇచ్చారు. దేవాలయ సందర్శన అనంతరం టీడీపీ నాయకుడు వీరవల్లి శ్రీను ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ 2 నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదవారి సంక్షేమం కోసం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారని, రోజుకు 18 గంటల పైనే ప్రజాపాలన కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. సాక్షి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలి అంటేనే భయపడుతూ ఉన్నారని, దానికి కారణం ఆయన చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తారు అని భయంతోనే అన్నారు. రాష్ట్రంలో ఇక ఎప్పుడు వైసీపీ రాక్షస పాలన రాదు అని, ప్రజలు రానివ్వరు అని ఘంటాపథంగా చెప్పారు. గుడికి రావడం జరిగింది శివాలయానికి. అందులో భాగంగా మన సీని గారికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రెండు నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాల కోసం నిరంతరం డిపార్ట్మెంటల్ రివ్యూలు, కలెక్టర్లతో రివ్యూలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన నాకు తెలిసి 5-6 గంటలు మాత్రమే నిద్రపోతూ ఉన్నారు. మిగతా 18 గంటలు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం అందరితోని రివ్యూలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్లో ఇచ్చిన సూచనలు ఒకటే, నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, ఏ అంగు ఆర్భాటాలకు పోకండి అని చెప్పడం జరిగింది. ఇంకా విషయానికి వస్తే మరి మన సాక్షి టీవీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రజలు ఏకంగా ఆయనకి 10 మంది శాసనసభ్యులు ఇచ్చారు. మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒకసారి వచ్చారు సేవ్ డెమోక్రసీ అని, మొదటి రోజున వచ్చాడు. ఆయన ఎవరు లేని టైంలో వచ్చి అసెంబ్లీలో త్వరగా వెళ్ళిపోయాడు. ఆయన్ని ముఖం చూపించడానికి కూడా ఆయనకి టైం ఉంటుంది. టైం అంటే భయం. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయం. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ మీద ఆయనకు హోల్డ్ లేదు. సరిగ్గా ఆయన్ని ఓ డిబేట్లో కూర్చోబెడితే కనీసం 175 మంది ఎమ్మెల్యేలతో ఒకరితో కూడా డిబేట్ 164 ఎమ్మెల్యేలతో ఒక్కరితో కూడా డిబేట్ కూర్చోని పరిస్థితి అయింది. అదేవిధంగా సేవ్ డెమోక్రసీ 34 మంది వైసీపీ నేతలు చంపేశారని ఒక డివైడ్ టాక్ని తీసుకుని వద్దాం. ఈ రైతుల ఇబ్బంది, ధాన్యం మీద ఇన్నాళ్ళు బస్తా మీద డబ్బులు ఇచ్చాడు తెలుగుదేశం. ఇప్పుడు 4 నెలలు అయినా రాలేదు. మేము వచ్చిన వెంటనే 1000 కోట్లు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కూటమి తరఫున 1000 కోట్లు రైతులకి ఇచ్చేశారు. ఇంకా 650 కోట్లు రిలీజ్ చేయవలసి వచ్చినప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు వీళ్ళు వైసీపీ వాళ్ళు హడావిడి. రేపు మళ్ళీ సోమవారం రోజున మిగతా 650 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా శ్మశాన వాటికల దగ్గర ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేదు. ఏదేమన్నప్పటికీ మనం ఈ వ్యవస్థలన్నీ కొట్టారు కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలో అయినా సరే అధికారుల్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఏ చిన్న అభియోగం ఉన్నా సరే వాళ్ళని పక్కన పెట్టి నీతివంతమైన అధికారులనే వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ అతి త్వరలో మనందరం ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వాటర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. వాటర్ కూడా జలజీవన శ్రవంతిని దాన్ని వినియోగించుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చి వినియోగించుకోవడం. అదేవిధంగా మా ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఆ బీజేపీ కూడా మా ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నాం. నేను చెప్పాను కదా, అతి త్వరలోనే మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దుకుంటాం, మనం చూడబోతాం. థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని పెట్టేసి అధికారులతో కుమ్మక్కై మొత్తం వ్యవస్థనే
కొల్లగొట్టిన ఫ్యాక్టరీస్, ఒక్క ఫ్యాక్టరీ రాకపోగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ వెళ్ళి కలెక్షన్ ఏజెంట్ల కింద తయారయ్యారు ధనంజయ రెడ్డి. ఇలాంటి పరిస్థితిలో ఏ ఫ్యాక్టరీ రాకపోగా సుమారు 8 ఫ్యాక్టరీలు ఇక్కడ నుంచి రాష్ట్రాన్ని వీడి హైదరాబాద్కి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది. మరి ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనించే 13 సీట్లు ఇచ్చారు. ఎక్క మీదట మళ్ళీ ఎలక్షన్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కనుమరుగవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళకి ఇప్పుడు కూడా ఏమి దిక్కుతోచని పరిస్థితిలో రాజకీయ నిరుద్యోగుల్లాగా ఈ సాక్షి టీవీ అందరి దగ్గరికి వెళ్ళటం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బుల్ని దండుకోవడం, ఇదే టైప్ పైనుంచి కిందకే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా ఇదే వైను కొనసాగిస్తుంది. ఏదేమన్నప్పటికీ మనందరం కూడా అతి త్వరలో స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతాం. సార్, ఇప్పుడు కోనసీమ జిల్లాకి ఏకైక మంత్రిగా మీరు ఉన్నారు కదా. ఆయన వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అందరం కానీ 34 మంది పేర్లు ఇమ్మంటే ముఖం చాటేసి తత్వం. ఆయన ఈరోజు వరకు కూడా ఎలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ఏంటా అనే ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూశారు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మొత్తం సర్వత్రా మాఫియా. దానికి ఆయన మానసిక పుత్రిక సాక్షి. ఇంకా డప్పు మామూలుగా ఉండలేదు. ఇంకా ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి డప్పు తప్పు చేసినా సరే దాన్ని ఒప్పుగా చూపించే ప్రయత్నం. అదేవిధంగా మరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కింద విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేశారని ధర్నాలు సిద్ధం అవుతూ ఉన్నారు. ఆ పేరు తీయడం వల్ల రాష్ట్రానికి ఏమన్నా ఇబ్బందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయడం వల్ల. పైగా అంబేద్కర్ గారి పేరు కన్నా పెద్ద పేర్లతో పెట్టిన అవి ఏదైతే లెటరింగ్ ఉందో అది తీస్తే బాధపడిపోతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఆయన చిత్తశుద్ధి లేదు. ప్రజల మీద, ప్రజా సంక్షేమ పథకాల మీద చిత్తశుద్ధి లేదు. ఆయన కేవలం నవరత్నాలు అనేది పెట్టి దాన్ని పెంచి పోషించడానికి మిగతా అన్ని వ్యవస్థల్ని కొట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్మిక శాఖలో డిఓసికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ డైవర్ట్ చేయడం జరిగింది. బీసీలకు 30 పథకాలు తీసేయడం జరిగింది. ఎస్సీలకు 28 పథకాలు తీసేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ జగన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ పాలన అనేది, ఈ రాక్షస పాలన అని ఈ వైఎస్ఆర్సీపీది పేరు ఎక్కడ వినపడదు. ఇది తథ్యం. అదేవిధంగా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో మొదటి ప్లేస్ వస్తుంది సర్వే చేస్తే. ఆ రిషికొండ ఉన్న రిసార్ట్స్ని తీసేసి ఒక ప్యాలెస్ కట్టారు. ఎందుకంటే 500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఆ బాత్రూంలో కమ్మౌట్ 25 లక్షలు అంట. మళ్ళీ దానికి సీవీ ఉండాలంట. మరి ఆ కమ్మౌట్ మీద కూర్చున్న సీవీ చూడకపోతే ఆయన రాదా ఏంటో తెలియదు. కానీ ఈ ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేశారు. ఏదేమన్నప్పటికీ నేను ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడ్డాను. 5-6 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నానని ఎందుకున్నాను ఆ పార్టీలోని సిగ్గుపడ్డాం. ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ అధికారులను ఉపయోగించుకుని అవినీతి